చిన్ని సీరియల్ స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. చిన్ని సీరియల్ ప్రస్తుతం టైమింగ్ మారింది. రీసెంట్ గా చిన్ని సీరియల్ ని 7 గంటల స్లాట్ నుండి 6 గంటల స్లాట్ కి తీసుకొచ్చారు. అయితే చిన్ని సీరియల్ 7 గంటల స్లాట్ లో ఉన్నప్పుడు అర్బన్ ప్లస్ రూరల్ లో గత వారం చిన్ని సీరియల్ టీఆర్పీ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో 9.69, అర్బన్ లో 7.41 ఉండింది. ఇక చిన్ని సీరియల్ 6 గంటల స్లాట్ కి వచ్చిన తర్వాత టీఆర్పీ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో 4.01, అర్బన్ లో 3.88 టీఆర్పీ గెయిన్ చేసింది. అంటే సగానికి సగం టీఆర్పీ అయితే తగ్గిపోయింది. ప్రస్తుతం 6 గంటల స్లాట్ లో చిన్ని సీరియల్ వస్తున్నప్పటికీ అది సక్సెస్ కాలేదు. పక్క ఛానల్లో వస్తున్న నిండు నూరెళ్ల సావాసం సీరియల్ అర్బన్ లో 4.28 టీఆర్పీ వచ్చింది. అంటే అర్బన్ ప్లస్ రూరల్ లో మాత్రమే చిన్ని సీరియల్ స్లాట్ లీడర్ అయింది. అర్బన్ లో నిండు నూరెళ్ల సావాసం సీరియలే స్లాట్ లీడర్ అయింది. ఇక ఈ వారం లేటెస్ట్ కథ ప్రకారం చూస్తే చిన్ని సీరియల్లో మధుమితే అసలైన చిన్ని అన్న నిజం బయటపడింది. ప్రస్తుతం మధుమిత అనే చిన్ని అన్న నిజం అందరి ముందు బయటపడింది. చిన్నియే మధు అన్న నిజాన్ని బయట పెడుతూ చిన్నికి షాక్ ఇచ్చాడు మ్యాడీ. తర్వాత మధుమిత తనే చిన్ని అన్న నిజాన్ని తన దగ్గర దాచిందని మ్యాడీ చిన్ని మీద కోప్పడతాడు. తన తల్లిని చంపిన కావేరి కూతురే ఈ చిన్ని అని దేవా మ్యాడీ ముందు రెచ్చగొడతాడు. దాంతో చిన్నిని మ్యాడీ ఒక్కసారిగా ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు. ఇప్పుడు చిన్ని మ్యాడీ ఇద్దరు దూరం అయిపోయారు. మధుమితగా ఉన్న చిన్ని ఇకపై చిన్నిగానే అందరి ముందు చెలామణి అవుతుంది. రాబోయే ఎపిసోడ్స్ లో ఇరువురు మళ్ళీ ఎలా ఒకటి కాబోతున్నారు, చిన్ని మ్యాడీలు కలిసేది ఎప్పుడు, ఇంతకీ ఈ సీరియల్ కి ఎలాంటి క్లైమాక్స్ ఇవ్వబోతున్నారు రాబోయే రోజుల్లో చూడాలి. సీరియల్ కి రేటింగ్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి సీరియల్ ని మధ్యాహ్నం స్లాట్ కి షిఫ్ట్ చేయడం కానీ లేదా ఈ సీరియల్ ని త్వరగా క్లోజ్ చేయడం కానీ జరగచ్చు. చిన్ని సీరియల్ ని ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా ఇంకా ఈ సీరియల్ ని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందా, మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. చిన్ని సీరియల్ 7 గంటల స్లాట్ నుండి 6 గంటల స్లాట్ కి రావడం, టీఆర్పీ తగ్గిపోవడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది చిన్ని సీరియల్ ని 6 గంటల స్లాట్ లో ఫాలో అవుతున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.